ఎత్తున చేయాలనేది మా ఆకాంక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సభ్యత్వ కార్యక్రమం ఇప్పుడు జరగక 4 ఏళ్ళు అయిపోయింది. ఈ 4 ఏళ్ళు ఇదే మళ్ళీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల మనకి 100 రూపాయలతోనే 5 లక్షల రూపాయలు వస్తుంది మనకి. ఎందుకంటే ఈ సభ్యత్వ కార్యక్రమం 100 రూపాయలతో ఎప్పుడైనా ఏదైనా అకస్మాత్ ఏదైనా జరిగితే కూడా ఫ్యామిలీలో వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తుంది. అలాంటిది ఒక 100 రూపాయలు రోజుకి ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు బదులు ఇది మన సభ్యత్వ కార్యక్రమం చేసుకోవాలి. ఇది ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ టైప్ కార్యక్రమం దేశంలో ఎవరు చేయడంలా, ఒక టీడీపీ పార్టీ చేస్తుంది ఈ రకంగా సభ్యత్వ కార్యక్రమం. ఈ సభ్యత్వ కార్యక్రమం మీరు అందరూ కూడా ముందు తీసుకొని వెళ్ళాలని మీ అందరిని అడుగుతూ, అలాగే ఇవాళ మీరు చూస్తే ఉంగటూరులో నేను ప్రచారం టైంలో చాలాసార్లు వచ్చాం. ఇదే మండలంలో తిరిగాము, అలాగే చాలా పల్లెల్లో ఇక్కడంతా కూడా తిరిగాం. ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా మాకు బాగా ఐడియా ఉంది. ఇక్కడ తాగునీరు సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఇవాళ తాగునీరు సమస్య జలశక్తిలో నేను కూడా మెంబర్నే. ఇవాళ తాగునీరు సమస్య గురించి జలశక్తికి సంబంధించిన మిషన్ అంతా కూడా మాకు దిశ మీటింగ్ జరుగుతుంది. ఆ దిశ మీటింగ్లో ఈ తాగునీరు సమస్య గురించి టోటల్గా వచ్చే 6-7 నెలల్లో నుంచేనే పనులు తాగునీరు సమస్య గురించి ఇంటింటికి కొలాయి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మేము కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. అదే ఆలోచన వచ్చే 6-7 నెలల్లో ఆ పనులు కూడా చేస్తున్నారని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు ఉన్నారు. ఇక్కడ అక్వా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. మేమందరం కూడా మేనిఫెస్టోలో మీకు మాటలు చెప్పాం. మేనిఫెస్టోలో మా హామీలు ఇచ్చాం. మేనిఫెస్టోలో ఆ హామీల గురించి నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారు కూడా వచ్చే రోజుల్లో మేము ఏమేమి హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అక్వా రైతుకి అవన్నీ కూడా తీరుస్తారని ఆయన నాకు హామీ చెప్పడం జరిగింది. అట్లని మీరు అక్వా రైతులు అనుకోవచ్చు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పటికి 6-5 నెలలు అయిపోయింది, ఏం పట్టించుకుంటున్నారో ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇప్పటివరకు పామ్ ఆయిల్ రైతులు, టొబాకో రైతులు ఇవన్నీ దాని మీద కొంచెం ఫోకస్ పెట్టాము. ఇప్పుడు అక్వా రైతుల మీద ఫోకస్ పెట్టాము. ఈ వచ్చే రోజుల్లో అక్వా రైతులకి ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క హామీ కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా నేను మొన్న ఒక వారం వెనకాల యుఎస్కి వెళ్ళినా. అక్కడ కూడా లాస్ ఏంజల్స్లో ఇక్కడ పండించిన చేప అక్కడ దొరుకుతుంది. ఎక్కడ మన ఉంగటూరులో పండించిన చేప లాస్ ఏంజల్స్లో దొరుకుతుంది. అంటే మీ చేప అక్కడ వరకు వెళ్తుందంటే మీ క్వాలిటీ, మీరు కష్టపడేది, మీకు ఉండే అనుభవం యుఎస్ వరకు పంపించగలుగుతున్నారంటే, మనం యుఎస్ నుంచి టెక్నాలజీ ఇండియాకి తెచ్చుకుంటుంటే మన ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి యుఎస్కి వెళ్తుందంటే అది పెద్ద ఎత్తుననే చూడాలి. ఎందుకంటే అక్కడ చేపలలో మంచి టేస్ట్ ఉండేది ఇదే చేప. ఇక్కడి నుంచి అక్కడికి రెగ్యులర్గా పోతుంది. నేను సూపర్ మార్కెట్కి పోతే సూపర్ మార్కెట్లో ఉంది. సూపర్ మార్కెట్లో ఎక్కడి నుంచి చేప వచ్చిందో దాని మీద రాస్తారు యుఎస్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ చేప ఏందని. ఉంగటూరు నుంచి వచ్చింది చూస్తే చాలా ఆనందం అనిపించింది. అందుకని ఇక్కడ ఉండే అక్వా రైతులకు అందరికీ కూడా మేము అండగా ఉంటామని మీ అందరికీ తెలుపుతున్నాం. మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా కంపల్సరీ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే మీరు చూస్తే చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఉంగటూరులో కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యను కూడా ఆంజనేయులు అన్న గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన కూడా సాల్వ్ చేయడానికి ప్రతి ఒక్క సమస్య నా దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ప్రతి సమస్యను తీర్చడానికి మేము ముందుకు పోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ బెరియల్ గ్రౌండ్స్లలో చాలా వరకు నిధులు అవసరం ఉన్నాయి. బెరియల్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్స్ చాలామంది అడుగుతున్నారు. ఈసారి వచ్చే మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఎంపీ లాట్స్, ఇప్పుడు వచ్చిన ఎంపీ లాట్స్ చాలా వరకు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన ఎంపీ లాట్స్లో ఇచ్చాము. వచ్చే ఎంపీ లాట్స్లో కంపల్సరీ బెరియల్ ల్యాండ్స్కి అయినా కానివ్వండి, అలాగే కమ్యూనిటీ హాల్ అయినా కానీ ఉంగటూరుకి సంబంధించి 1.5 కోటి ఓన్లీ ఉంగటూరుకే దీనికి సంబంధించి ఇస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ
చాలా వరకు యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు చూస్తే మొన్ననే రిలయన్స్ వాళ్ళు అందరూ కూడా, రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ 2,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి 500 నుంచి 600 బాబు ప్లీజ్ మీరు యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం యువతకి. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆయన ఆకాంక్ష. ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత లోకేష్ గారు అన్న మీద పెట్టారు. ఇవాళ లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. నేను మొన్న ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో 5 నిమిషాలు కూడా టైం లేకుండా ఢిల్లీలో ప్రతి మీటింగ్ పెట్టుకుంది, ప్రతి ఇండస్ట్రీస్ వాళ్ళని కలుస్తున్నాడు. ప్రతి ఇండస్ట్రీస్ వాళ్ళని కలిసి ఇండస్ట్రీస్ రమ్మని ప్రతి ఆఫీస్ గడప గడప తిరుగుతున్నాడు. ఇవన్నీ ఇవాళ మన రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో మన రాష్ట్రం ఎంతో వెనుకలికి వెళ్తే ఇవాళ 6 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించే పాత ఒకటి లోకేష్ గారు కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యువత పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పార్టీ మీద ఉంది. ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. అలాగే రోడ్లు ఉన్నాయి. ఇవాళ ఈ 5 ఏళ్లలో రోడ్లు చేయలేదు. ఇవాళ అన్ని మరమ్మతు రోడ్లు అన్ని కూడా మరమ్మతులు చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఇప్పుడు నేను వస్తుంటే రోడ్లలో అంతా కూడా మరమ్మతులు చేశారు. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కటి రాష్ట్రం కరెక్షన్ జరిగే దాంట్లో ఉంది. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు మంచి ప్రోగ్రాంలు చేస్తా ముందుకు పోతామని మీ అందరికీ తెలుస్తూ మీ అందరికీ ఇంత పని చేస్తున్నాం. ఉండటూరుకు సంబంధించి మీ సభ్యత్వ కార్యక్రమాలు 55,000 టార్గెట్ పెట్టాము. ఇదే మండలంకి 9,000 టార్గెట్ పెట్టాము. ఇవాళకి 3,500 టార్గెట్ అయింది. మీరు అవన్నీ కూడా టార్గెట్ 9,000 మీరు అందరూ 5,000 అయింది. ఇవాళ 9,000 టార్గెట్ పెట్టాము. ఆ టార్గెట్ మీరు అందరూ రీచ్ అవ్వాలని, దానివల్ల మనకి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుందని మీ అందరికీ తెలుస్తున్నాం. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇవాళ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. మీరు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు, గన్ని వీరాంజనేయులు గారికి ఇప్పటివరకు ఇంకా ఏమీ చూడలేదని మీరు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే చెప్తున్నాను. మీ అందరూ మకాలలో ఆనందం ఉంది, కానీ లోపల కొంచెం ఇది ఉంది, నాకు బాధ ఉంది, నాకు అర్థమవుతుంది. ఇవాళ గన్ని వీరాంజనేయులు గారికి పదవి ఇచ్చేది 100% ఇస్తారు. అది మంచి పదవి ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ 100% వీరాంజనేయులు గారికి పదవి ఇచ్చే దాంట్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం, అందరము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.